ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఒక ముఖ్యమైన సూచన. మీ జీవితంలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు మీకు అత్యంత సన్నిహితంగా మారేందుకు, మీ నమ్మకాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ముఖ్యంగా ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ముగ్గురు వ్యక్తుల విషయంలో మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. వారు నిజంగా మీ శ్రేయస్సు కోరుతున్నారా, లేక వారి వెనుక ఏదైనా స్వార్థ ప్రయోజనం దాగి ఉందా? ఈ రోజు ఈ వీడియోలో మరి వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంకేతాలు, జ్యోతిష్య విశ్లేషణ మరియు జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక వీడియోలు ఎప్పటికప్పుడు పొందటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముఖ్యంగా మీకు తెలిసిన ఈ రాశి వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఈ సమాచారం వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జై శ్రీరామ్. వీడియోలోకి వెళ్లే ముందు మిథున రాశి వారి గురించి ఎవ్వరూ చెప్పని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత స్థిరత్వం, సహనం మరియు విశ్వసనీయతకు ప్రతీకగా చెప్పబడే ఈ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎందుకు అందరికంటే ప్రత్యేకంగా ఉంటారు? వారి గుణగణాలు, లక్షణాలు ఏంటి? జీవితంలో వారు ఎలా ఆలోచిస్తారు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు అందం, కళలు, సౌందర్యం, విలాసవంతమైన జీవితం మరియు ప్రశాంతత పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఏ పనినైనా తొందరపడి చేయరు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. ఇదే వారి గొప్ప బలం. ఈ రాశివారి ప్రధాన లక్షణం స్థిరత్వం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వారు తమ లక్ష్యాన్ని వదిలిపెట్టరు. ఇతరులు మధ్యలోనే నిరాశ చెందితే ఈ రాశివారు మాత్రం ఓర్పుతో ముందుకు సాగుతారు. అందుకే జీవితంలో మంచి విజయాలను సాధించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఇంకా వీరు ఎంతో నమ్మకస్తులు. ఒకసారి ఎవరినైనా తమ మనసులోకి ఆహ్వానిస్తే వారికి జీవితాంతం అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉంటారు. స్నేహంలోనూ, ప్రేమలోనూ, కుటుంబ బంధాల్లోనూ వీరు చూపించే నిజాయితీ చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది వీరిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. ఈ రాశి వారికి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల పట్ల అపారమైన ప్రేమను చూపిస్తారు. కుటుంబ బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అనవసరమైన ఖర్చులు చేయటానికి ఇష్టపడరు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయటం, ఆస్తులను సంపాదించటం, ఆర్థిక భద్రతను కల్పించుకోవటం వీరి సహజ స్వభావం. అయితే వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఒకసారి ఏదైనా అభిప్రాయం ఏర్పడితే దానిని మార్చుకోవటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా కనిపించవచ్చు. తమకు నచ్చిన మార్గంలోనే నడవాలని భావిస్తారు. కానీ ఇదే మొండితనం చాలా సందర్భాల్లో వారిని విజయానికి కూడా దగ్గర చేస్తుంది. ఈ రాశి వారికి ప్రకృతి, సంగీతం, మంచి ఆహారం మరియు ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం. జీవితాన్ని ఆస్వాదిస్తూ తమకు ఇష్టమైన వారితో ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల గౌరవం చూపించటం, సహాయం చేయటం కూడా వీరి ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. మొత్తానికి ఈ రాశివారు స్థిరత్వం, సహనం, విశ్వసనీయత, ప్రేమ మరియు కష్టపడే తత్వం కలిగిన వ్యక్తులు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో వీరిని అత్యంత బలమైన మరియు ప్రత్యేకమైన రాశులలో ఒకటిగా పరిగణిస్తారు. వారి ఓర్పు, నమ్మకం, బాధ్యతాయుతమైన స్వభావం వారిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ రాశివారు విద్య, ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మీ అందరికీ ఈ సమయం చాలా కీలకంగా కనిపిస్తుంది. మీరు గత కొంతకాలంగా పెట్టిన శ్రమకు తగిన ఫలితాలు క్రమంగా కనిపించే సూచనలు ఉన్నాయి. అయితే విజయం పూర్తిగా మీ కృషి, ప్రణాళిక మరియు పట్టుదలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ఏకాగ్రత పెరిగే అవకాశాలున్నాయి. ఇంతకుముందు అర్థం కాక ఇబ్బంది పెట్టిన కొన్ని సబ్జెక్టులు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, కామర్స్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు పురోగతి కనిపించవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త కోర్సుల్లో ప్రవేశాలు, స్కాలర్షిప్ అవకాశాలు, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. అయితే డాక్యుమెంటేషన్, అప్లికేషన్ ప్రక్రియలు మరియు
గడువుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండటం మంచిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయం క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలను అందించే కాలంగా మారవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, గ్రూప్స్, సివిల్స్ వంటి పరీక్షలకు హాజరవుతున్న వారు తమ సన్నాహకాన్ని మరింత బలోపేతం చేయాలి. గతంలో చేసిన చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే మెరుగైన స్కోర్ సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో మాక్ టెస్టులు రాయటం, టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టటం, బలహీనమైన అంశాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపటం చాలా అవసరం. వీరికి సహజమైన ఓర్పు మరియు పట్టుదల ఇప్పుడు వారికి ప్రధాన బలంగా మారవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యంగా వచ్చినా నిరాశ చెందకండి. ఈ రాశివారి జీవితంలో చాలా విజయాలు నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తాయని జ్యోతిష్య సాంప్రదాయంలో చెబుతారు. కాబట్టి ఇతరులతో పోల్చుకోవటం కంటే మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. మొత్తంగా చూస్తే విద్య, ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షల విషయంలో వీరికి శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన ప్రణాళిక, క్రమబద్ధమైన అధ్యయనం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు ఆశించిన లక్ష్యాలకు మరింత చేరువ కావచ్చు. విద్య అనేది భవిష్యత్తును నిర్మించే శక్తి. కాబట్టి ప్రతిరోజును సద్వినియోగం చేసుకుంటూ మీ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగండి. విజయానికి దగ్గర చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా విలువైనదే. శుభం కలగాలి మీకు. ప్రస్తుతం మీ ఉద్యోగం, వృత్తి మరియు వ్యాపార రంగాలకు సంబంధించి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? మీరు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా? ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చు? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. వీరికి సహజంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి బాధ్యత తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. ప్రస్తుతం కూడా ఇదే లక్షణం మీకు అనేక అవకాశాలను తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు చేసిన శ్రమను గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొంతమందికి కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా జీతం పెంపుకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో అడ్డంకులుగా కనిపించిన విషయాలు క్రమంగా తొలగిపోతూ కొత్త అవకాశాలు రావచ్చు. ఇంటర్వ్యూలు, ఎంపిక పరీక్షలు లేదా నియామక ప్రక్రియల్లో పాల్గొంటున్న వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందవచ్చు. అయితే నిర్లక్ష్యం లేకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం అవసరం. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయం నైపుణ్యాలను పెంపొందించుకునే కాలంగా మారవచ్చు. కొత్త టెక్నాలజీలు, కొత్త విధానాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రశాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా కొంత అనుకూలత కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ముందుకు కదిలే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ఆహార, వ్యవసాయ, నిర్మాణ, వస్త్ర, కళ మరియు సేవా రంగాలకు సంబంధించిన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి మంచి పురోగతి కనిపించవచ్చు. అయితే వ్యాపార నిర్ణయాల్లో తొందరపడకూడదు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలను పరిశీలించటం అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఒప్పందాలను స్పష్టంగా ఉంచుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అయితే వచ్చిన ప్రతి రూపాయిని ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని పొదుపు చేయటం మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే వీరికి ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సహజమైన ఓర్పు, పట్టుదల మరియు క్రమశిక్షణ ఈ సమయంలో మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయండి, కానీ నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి. సరైన దిశలో కృషి కొనసాగిస్తే వృత్తిపరంగా మరియు ఆర్థికంగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ కృషి మీ విజయానికి పునాది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. శుభ ఫలితాలు మీ వెంట నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుతం మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు, స్నేహాలు,
కుటుంబ బంధాలు మరియు వృత్తిపరమైన పరిచయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారి స్వభావం ప్రకారం వీరు సాధారణంగా నిజాయితీగా, నమ్మకంగా మరియు స్థిరంగా ఉంటారు. మీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మే తత్వం కలిగి ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మటం కంటే కొంత సమయం తీసుకొని వారి ప్రవర్తనను గమనించటం మంచిది. మాటల కంటే వారి పనులను పరిశీలించటం ద్వారా వారి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు మీకు చాలా సన్నిహితంగా మారేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆసక్తి చూపవచ్చు. అలాంటి సందర్భాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసమే అడుగుతున్నారు అని భావించకుండా వివేకంతో వ్యవహరించాలి. కుటుంబ సంబంధాల్లో కూడా సహనం చాలా అవసరం. చిన్న చిన్న విషయాలపై వాదనలు లేదా అపార్థాలు వచ్చే అవకాశం ఉంటే వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ మాటల్లో మృదుత్వం ఉంటే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా పెద్దల అభిప్రాయాలను గౌరవించటం మరియు చిన్నవారిని ప్రేమతో అర్థం చేసుకోవటం మంచిది. స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ విజయాన్ని చూసి నిజంగా ఆనందపడేవారు ఎవరు, కేవలం అవసరాల కోసం మాత్రమే దగ్గరయ్యేవారు ఎవరు అనే విషయాన్ని గమనించండి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే సంప్రదించే వ్యక్తుల విషయంలో కొంత దూరం పాటించటం మంచిది. నిజమైన స్నేహితులు మీ సంతోషంలోనే కాకుండా కష్టాల్లో కూడా మీతో ఉంటారు. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు సహోద్యోగులు మరియు భాగస్వాములతో మర్యాదగా వ్యవహరించాలి. కానీ ప్రతి నిర్ణయాన్ని ఇతరుల మాటల ఆధారంగా తీసుకోవటం మంచిది కాదు. మీ ఆలోచనలకు, మీ అనుభవానికి కూడా ప్రాధాన్యమివ్వండి. ముఖ్యమైన పత్రాలు, ఒప్పందాలు లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనను అందరితో పంచుకోవద్దు. కొన్ని లక్ష్యాలు మరియు ప్రణాళికలు పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచటం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ పురోగతిని ఒక విధంగా చూడకపోవచ్చు. కొందరి అసూయ లేదా ప్రతికూల ఆలోచనలు మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కోపాన్ని నియంత్రించటం కూడా చాలా అవసరం. ఈ రాశివారు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు, కానీ ఒకసారి కోపం వస్తే చాలా గట్టిగా స్పందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించటం మంచిది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం వీరు నిజాయితీతో పాటు వివేకాన్ని కూడా ఉపయోగించాలి. అందరినీ గౌరవించండి, కానీ అందంగా నమ్మవద్దు. మాటల కంటే పనులను గమనించండి. వ్యక్తిగత విషయాలను పరిమితంగా పంచుకోండి. సహనం, శాంతం మరియు జాగ్రత్తతో ముందుకు సాగితే సంబంధాలు బలపడటమే కాకుండా అనవసర సమస్యల నుండి కూడా దూరంగా ఉండగలుగుతారు. మీ మంచితనాన్ని కాపాడుకుంటూనే పరిస్థితులను అర్థం చేసుకునే తెలివితో ముందుకు సాగండి. అదే మీకు విజయాన్ని మరియు మనశ్శాంతిని అందించే మార్గంగా మారుతుంది. ఇక మీరు ప్రస్తుతం ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీతో స్నేహంగా మెలుగుతూ మీతోనే వాళ్లు కాళ్లు పట్టించుకోవాలని చూస్తున్నారు. క్షమాపణ మీతో చెప్పించుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. మీరు చెయ్యని తప్పుకి మిమ్మల్ని బలి చేసే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త పడండి. ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే కొంతమంది వ్యక్తులతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమనే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే 3 వ్యక్తుల విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిదని సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది ఏ ఒక్క వ్యక్తి గురించి ఖచ్చితమైన తీర్పు కాదు. కేవలం ప్రస్తుతం మీ జీవితంలో కనిపించే సంబంధాలు, పరిచయాలు మరియు పరిస్థితులను మరింత జాగ్రత్తగా పరిశీలించమనే సూచన మాత్రమే. మొదటగా కా అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంగ్లీష్లో లెటర్స్లో చూస్తే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి మీకు చాలా సన్నిహితంగా ఉండే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు లేదా ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు.
వారి మాటలు చాలా మధురంగా అనిపించినప్పటికీ ప్రతి విషయాన్ని పూర్తిగా పంచుకునే ముందు కొంత ఆలోచించటం మంచిది. మీ ప్రణాళికలు, భవిష్యత్తు లక్ష్యాలు లేదా రహస్య విషయాలను చెప్పే విషయంలో జాగ్రత్త అవసరం. రెండవదిగా, సా అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి అంటే ఇంగ్లీష్లో ఎస్ అనే లెటర్తో పేరు మొదలయ్యే వ్యక్తితో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యక్తి మీ నిర్ణయాలపై ప్రభావం చూపటానికి ప్రయత్నించే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రతి అడుగులో సలహాలు ఇవ్వొచ్చు. అయితే ఆ సలహాలు మీ ప్రయోజనానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది మీరు స్వయంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఆర్థిక పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలు లేదా ఉద్యోగ మార్పులకు సంబంధించిన విషయాల్లో ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా స్వతంత్రంగా ఆలోచించటం అవసరం. మూడవదిగా, మా అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మాట్లాడితే అంటే ఇంగ్లీష్లో ఎం, ఈ వ్యక్తితో చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవటం లేదా మీ ఉద్దేశాన్ని వేరే విధంగా చూడటం జరగవచ్చు. అందువల్ల సంభాషణల్లో స్పష్టత పాటించటం చాలా ముఖ్యం. కోపంతో స్పందించటం కంటే ప్రశాంతంగా విషయాన్ని వివరించటం మంచిది. ఈ రాశివారి సహజ స్వభావం ఏమిటంటే ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ ప్రస్తుతం ప్రతి సంబంధాన్ని సమతుల్యంగా చూడటం అవసరం. మాటల కంటే పనులను గమనించండి. ఎవరైనా మీకు అతిగా పొగడ్తలు చేస్తుంటే లేదా అవసరానికి మించి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటే వారి ఉద్దేశాలను అర్థం చేసుకునేందుకు కొంత సమయం తీసుకోండి. అలాగే మీ ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ విజయాలను చూసి నిజంగా సంతోషించేవారు కూడా ఉంటారు, అసూయపడేవారు కూడా ఉంటారు. కాబట్టి వివేకంతో వ్యవహరించటం చాలా ముఖ్యం. మొత్తంగా చూస్తే కా, సా, మా అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులతో ప్రస్తుతం మీరు మరింత జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా వ్యవహరించటం మంచిది. అయితే వారిని అనుమానంతో చూడమని కాదు, కేవలం పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలను తీసుకోమనే సూచన మాత్రమే. మీ మంచితనాన్ని కాపాడుకుంటూనే తెలివిగా ముందుకు సాగండి. అదే మీకు విజయాన్ని, ప్రశాంతతను మరియు మంచి సంబంధాలను అందిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సమస్యలు, ఆటంకాలు, మానసిక ఒత్తిళ్లు లేదా ఆర్థిక ఇబ్బందులు అకస్మాత్తుగా మన ముందుకు రావచ్చు. అలాంటి సమయాల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ రాశివారు సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం చేయగల కొన్ని దేవతారాధనలు మరియు పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి శుక్రగ్రహం. అందువల్ల ఈ రాశివారు ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవికి పూలతో దీపారాధన పూజ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారు. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని భక్తితో జపించటం కూడా ఆధ్యాత్మికంగా మంచిదని భావించబడుతుంది. అలాగే జీవితంలో అడ్డంకులు, ఆటంకాలు ఎక్కువగా అనిపించినప్పుడు విఘ్నేశ్వరుణ్ణి, గణపతిని ప్రార్థించటం సాంప్రదాయంగా చాలా మంది చేస్తారు. ప్రతిరోజు ఉదయం లేదా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు గణపతిని స్మరించటం ద్వారా మనసులో ధైర్యం పెరుగుతుంది. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించటం అనేక మంది ఆచరించే పద్ధతి. మానసిక ఆందోళనలు, భయాలు లేదా అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు హనుమంతుడి ఆరాధన కూడా ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి శుక్రవారం అవసరమైన వారికి అన్నదానం చేయటం లేదా పేదలకు సహాయం చేయటం చాలా శుభకరంగా భావించబడుతుంది. దానం అనేది కేవలం పరిహారం మాత్రమే కాదు, మనలోని కరుణాభావాన్ని పెంచే గొప్ప ఆధ్యాత్మిక సాధన కూడా. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపాన్ని వెలిగించి ప్రార్థన చేయటం. ఇది ఇంటి వాతావరణంలో సానుకూలతను పెంచుతుందని చాలా మంది విశ్వసిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి కొద్దిసేపు ప్రార్థన చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే పెద్దలను గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం, సత్యం మరియు ధర్మం మార్గంలో నడవటం కూడా అత్యుత్తమ పరిహారాలుగా చెప్పబడతాయి. ఎందుకంటే మంచి ఆలోచనలు
మంచి పనులు మరియు మంచి ప్రవర్తన మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. మొత్తంగా చూస్తే వీరికి కష్టకాలంలో భయపడకుండా భక్తి, ధైర్యం మరియు సానుకూల ఆలోచనలతో వీరు ముందుకు సాగాలి. మహాలక్ష్మీదేవి, గణపతి మరియు హనుమంతుడి ఆరాధనతో పాటు ధ్యానం, ప్రార్థన మరియు మంచి పనులను ఆచరిస్తే మనసుకు బలం లభిస్తుంది. ఆధ్యాత్మికత అనేది సమస్యలను మాయం చేసే మంత్రం కాకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తిని మనలో పెంచే మార్గం. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం, శ్రీ గణేశుని ఆశీస్సులు, శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదండి, మిథున రాశి వారికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు. అలాగే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే 3 వ్యక్తులు ఈ రాశి వారితో కాళ్లు పట్టించుకోబోతున్నారు. అలాగే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వైవాహిక జీవితం, అలాగే ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాల గురించి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మిథున రాశి వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అలాగే జ్యోతిష్య సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే శ్రీరాముల వారి పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.